మీ అందరికీ నా నిండు వందనాలు. ఈ ప్రోగ్రాం చూస్తూ ఈ వర్తమానం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మా దైవ సన్నిధి మినిస్ట్రీ నుంచి ఈ ప్రోగ్రాం చూడడానికి ఇష్టపడుతున్న మీ అందరికీ నా నిండు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. చాలా సంతోషం. బైబిల్ గ్రంథంలోంచి కొన్ని విషయాలు చదువుకుందాం. దేవుడు మా కుటుంబంలో ఎన్నో కార్యాలు చేసి మమ్మల్ని, మా కుటుంబాన్ని దేవుడు అద్భుతం చేసిన తండ్రికి ఏమి ఇచ్చిన ఆయన రుణం తీర్చలేం. చూడండి, చాలామంది ఈ లోకంలో జీవిస్తూ ఉండగా సరైనటువంటి మార్పు లేకుండా ప్రవర్తిస్తూ దేవుని మందిరానికి వెళ్తున్నామో అనుకునేటువంటి పరిస్థితి కలుగుతూ ఉంది. కానీ మార్పు లేకుండా జీవిస్తున్న వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే దేవుని మందిరానికి వెళ్ళేవారు అందరిలోనూ మార్పు ఉందని అనుకోవడం అసంభవం. ఎందుకంటే సరైనటువంటి మార్పు కావాలంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఈరోజు వర్తమానం సరైన మార్పు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. చూడండి, సరైన మారు మనసు పొందాలని దేవుడు మాట్లాడుతున్నాడు. 2 పేతురు రాసిన పత్రిక, ఇక్కడ 7 అంశాలు ఉన్నాయి. మనం ప్రార్థన చేసి చక్కగా మరి వింటున్నారు, మంచిది. 2 పేతురు 3వ అధ్యాయము 9వ వచనం బైబిల్. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవరునో నిశ్చయింపగా అందరూ మారు మనసు పొందాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడయ్యున్నాడు. దేవునికి స్తోత్రం. సరైన మారు మనసు అనే అంశం మీద ఈరోజు వర్తమానం వింటున్నటువంటి సరైనటువంటి మార్పు. పిల్లరా, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడంటే, ఇంకా కొందరు ఆలస్యమని ఎంచుకొని ఆలస్యం చేస్తూ ఉన్నారటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఏం పొందడానికి? మారు మనసు పొందడానికి అండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మార్పు పొందడానికి, రక్షణ పొందడానికి. పిల్లరా, దేవుని వాక్యం చెప్తా ఉంది, కొందరు ఆలస్యమని ఎంచుకొని వస్తాడులే. దేవుని స్తోత్రం కలిగిన గాక. అలాగే చెప్తాడు ఆయన. పాస్టర్ గారికి ఏం పని ఉందండి, వస్తాడు 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 అని చెప్తూ ఉంటారు, కానీ ఇంకా రావట్లేదు. మన పనులు మనం చేసుకోవచ్చులే, మనం మన యొక్క సంతోషాన్ని ఎందుకు పోగొట్టుకోవాలి అనుకునేవారు కొంతమంది అండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కొంతమంది ఆలస్యం అని ఎంచుకుంటున్నారంట. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి, సంవత్సరాలు 2000 సంవత్సరాల నుంచి ఎప్పటి నుంచి ఆయన వస్తానంటున్నాడు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకనే మనం ఏం చేయాలంటండి, మన విశ్వాసం కాపాడుకోవాలంటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంచుకున్నట్లు ఆలస్యం చేసేవాడు కాదు, కానీ జాలి పడుతున్నాడు మన మీద. జాలి పడుతున్నాడు నీ కుటుంబం మీద. సహోదరి, వింటున్న సహోదరుడా, జాలి పడుతున్నాడు ప్రభువు నీ మీద. జాలి పడుతున్నాడు, కనికర పడుతున్నాడు ఆయన. ఎందుకు అంటే నీ వ్యసనాలను చూసి. ఎందుకు అంటే ఆయన జాలి పడుతున్నాడండి. ఎవరు జాలి పడతారు మన మీద? మన తల్లిదండ్రుల, అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, బంధువుల? దేవుని వాక్యం చెప్తా ఉంది, ప్రభు జాలి పడతా ఉన్నాడు. ఇంకా మారుతాడులే, ఇంకా మార్పు చెందుతాడు, ఇంకా సరవుతాడు, ఇంకా కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షించబడతారని ఆయన ఎంతో ప్రేమతో ఎదురు చూస్తూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆలస్యం చేస్తున్నాడంటండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన గాక. అవును కదా చెప్పండి? దేవుని వాక్యం చెప్తా ఉంది, భార్య రక్షణ పొందితే భర్త రక్షణ పొందడు, భర్త రక్షించబడితే భార్య రక్షించబడదు. భార్య భర్తలు ఇద్దరు రక్షణ పొందుంటే పిల్లలు అల్లరి చిల్లరి భయంకరం. కాబట్టి ఎంత వేదన పడుతున్నాడో తండ్రి.
ప్రియ సహోదరుడా, సహోదరి, నీ కుటుంబము ఆశీర్వదించబడాలని, నీ కుటుంబం అంతా రక్షించబడాలని, నీ కుటుంబం అంతా ఉన్నతమైనటువంటి రీతిలో దీవించబడాలని, నీ కుటుంబము ఒక ప్రత్యేకత కలిగి బ్రతకాలని తండ్రి కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకనే అపోస్తుల కార్యం 17:30 రెండో మాట మనం చూద్దాం. మొదటి మాట ఏంటండి? అందరూ మారు మనసు పొందాలి. రెండో మాట మనం చూద్దాం, మారు మనసు పొందవలన ఆజ్ఞ. ఫస్ట్ ఏంటండి? అందరూ మారు మనసు పొందాలి. ఒక ఇంట్లో 10 మంది ఉన్నారనుకోండి, ఒక్కళ్ళే రక్షించబడ్డారు ఇప్పుడు, అవునా కదా? 4 ఉన్నారనుకోండి, 2 రక్షించబడ్డారు. 10 మంది ఉంటే ఒక్కళ్ళు 2 రక్షించబడతా ఉన్నారు. కానీ మొదట ఆజ్ఞ ఏంటి అంటే, అందరూ చెప్పండి, అందరూ రక్షించబడాలని. ప్రభు ప్రేమ. హల్లెలూయా. రెండో మాట ఏంటంటే ఆజ్ఞ 17:30 ఆజ్ఞాన కాలంలో చూడండి, దేవుడు చూసి చూడనట్టుగా ఉన్నాడు. కానీ ఇప్పుడైతే అంతటను అందరూ ఏం పొందాలి అంటే మారు మనసు పొందాలని. ఏమొచ్చింది లోకానికి? ఏమొచ్చింది చెప్పండి, సరిగ్గా చెప్పండి. ఆజ్ఞ. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమొచ్చిందంట? ఆజ్ఞ వచ్చింది. నీ కుటుంబం రక్షించబడాలన్న ఆజ్ఞ, నువ్వు చూస్తున్న నీవు రక్షించబడాలన్న ఆజ్ఞ. దేవుడు ఇష్టపూర్వకంగా ఆయన ఆజ్ఞ ఇచ్చాడండి. మారు మనసు పొందాలి. ఏ మనసు అంట? మారు మనసు పొందితేనే సరి అంటాడు ఆయన. జాగ్రత్త సుమా, దేవుని వాక్యం చెప్తా ఉంది. దేవుడు ఇలాంటి ఆజ్ఞలు ఇచ్చాడండి. ప్రకటన గ్రంథములో మనం చూస్తే దేవుని వాక్యం ఎంతో అమూల్యమైంది. అలాగే ఆయన ఆజ్ఞలు చూస్తే ఆయన అంటాడు, అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా దేవుడు పోన్లే అనుకున్నాడంట. ఏం చేస్తారు తల్లిదండ్రులు? పోనే. ఏం చేస్తున్నారు కొంతమంది తల్లిదండ్రులు? పోన్లే, ఆడు లేకపోతే వద్దు కాలమే కదా ఈ జలస, పోన్లేండి అంటారు. పోన్లే అంటే ఎక్కడికి వెళ్తుంది? దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుని స్తోత్రం. భయభక్తులు కలిగి పిల్లరా, కుటుంబం అంతా ఏమవ్వాలి అంటే ప్రార్థన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ప్రార్థన. దేవుని స్తోత్రం. మా పాస్టర్ గారు వంట చేసి అన్నం పెట్టకపోయినా పర్లేదండి, మా పాస్టర్ గారికి ప్రార్థన నిజం. ఇది నిజం అండి. అలాగ తోమును బట్టి ఇలాగ దేవుడు తీసుకొచ్చాడు మిమ్మల్ని అంటాడు ఆయన. అంత మాట. దేవుని స్తోత్రం. అలా చెప్పేవాళ్ళు లేకపోయినా అసలు ప్రార్థనే ఉండదండి ఆ ఇళ్లలో. అది కూడా నాకు తెలుసు. దేవుని స్తోత్రం కలిగిన కాదు ఏమండి. అలాంటి భయం లేకపోతే, అందుకనే రోజు కనపడే ఏంటండి, భర్తకే భయపడతారంట కానీ దేవుడికి భయపడరంట జనం. దేవుడు ఎక్కడన్నా కనపడుతున్నాడంటే లేదండి. రోజు కనపడే భర్తకి భయపడతారంట. దేవుడికి భయపడ్డంట. ఆయన చెప్పొచ్చులే, ఆయన వింటాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నిజమే ప్రియులారా, ఈ అంచె దినాల్లో ఆ ప్రభు చెప్తున్నాడు, ఆజ్ఞ ఇచ్చాడు. ఆ అజ్ఞాన కాలంలో ఆయన పోన్లే వాళ్ళే మారుతారు, వాళ్ళే రక్షించబడతారని అంట. అలాగే ఊరుకున్నాడంట. చూసి చూడనట్టుగా పోనే అని ఊరుకున్నాడంటండి. ఇప్పుడైతే అంతటను అందరూ ఏం పొందాలి అంటే మారు మనసు, సరైన మారు. నీ కుటుంబం కోసం దేవుడు వాగ్దానం చేస్తూ నీదే బాధ్యత. దేవుని వాక్యం చెప్తా ఉంది, నీ కుటుంబంలో నీవు రక్షించబడ్డావంటే నీ కుటుంబం అంతటికి నీదే బాధ్యత. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఒకవేళ నీ పిల్లలు రక్షించబడపోయినా, నీ భార్య రక్షించకపోయినా, నీ భర్త రక్షించబడకపోయినా, నీ తల్లిదండ్రులు రక్షించబడకపోయినా నిన్నే అడుగుతాడండి ఆయన. దేవుని స్తోత్రం కలిగిన ఏమని? ఏముండదండి అక్కడ అనుకోకండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. దేవుడు పిల్లరా, ఈ శరీరం ఇక్కడ ఇడిచిపెట్టబడ్డది కానీ ఆత్మకు అన్నీ తెలుసండి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త సుమా, బైబిల్ చెప్తా ఉంది, నీ కుటుంబం కోసం నీదే బాధ్యత, నీ కుమారుడి కోసం నీదే బాధ్యత, నీ కుటుంబం కోసం నీదే
బాధ్యత కలిగి నీకు ఇచ్చిన పరిధిలో సమయంలో నువ్వు చేయవలసింది ఏంటి అంటే మొర్ర, నువ్వు చేయవలసింది ఏంటి అంటే విజ్ఞాపన, నువ్వు చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమిచ్చాడు ఈ ప్రపంచానికి, భూమి మీద ఉన్న ప్రజలకి అంటే ఆజ్ఞ ఇచ్చాడండి. అప్పుడు చూసి చూడనట్టుగా ఉన్నాను కానీ ఇప్పుడైతే ఊరుకోను అన్నాడండి. దేవునికి మూడో మాట మనం చూద్దాం. చూడండి, లూకా సువార్త బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 5వ అధ్యాయం 32వ వచనం. చూడండి, మారు మనసు పొందడానికి పాపుల్ని పిలవవచ్చును కానీ నీతి మంతుల్ని పిలవ రాలేదు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. తప్పుపోతున్న వారిని, చెడిపోతున్న వారిని, భయంకరంగా ప్రవర్తిస్తున్న వారిని, పాప యూబులో పడిపోయిన వారిని, కృతజ్ఞత లేని బుద్ధి లేని వారిని దేవునికి స్తోత్రం అని చెప్పాలండి. దేవుడు ఏమొచ్చాడంట? పిలవవచ్చుని. హల్లెలూయా. పిల్లరా, ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అవసరం లేదండి. దేవుని స్తోత్రం. బైబిల్లో ఏమన్నా తెలుసా? ఆరోగ్యం గలవాడికి వైద్యుడు అవసరం లేదు. ఆరోగ్యం బాగోలేకపోతేనే వైద్యుడు అవసరం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అలాగే పాపములో, శాపములో, లోకములో భయంకరమైన పరిస్థితుల్లో జీవిస్తున్న వారికి దేవుడు అవసరం. హల్లెలూయా అని నేను చెప్తాను. హల్లెలూయా. ఎంత ప్రేమమయుడండి ఆయన. పాపుల్ని రక్షించడానికి వచ్చేదిగా నీతిమంతులు పిలవడానికి నేను రాలేదు అన్నాడు. 4వ మాట మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. ఏప్రిల్కి రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం. చూడండి పిల్లరా, దేవుని వాక్యం చెప్తుంది సరైన మారు మనసు పొందాలి, లేకపోతే ఆయన అంటాడు. హల్లెలూయా. 6:1 నిర్జీవ క్రియలు విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందు విశ్వాసమును చూడండి, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఏం విడిచిపెట్టాలి? చూడండి, ఏం పొందాలి? అక్కడ ఏం రాయబడి ఉంది అంటే ఏం పొందాలి? సరైనటువంటి మార్పు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఏమండి, మార్పు పొందామనేటువంటి. చూడండి, మనం కొంతమందిని చూసినప్పుడు మనకి పైకి తెలుస్తూ ఉంటుంది, అవును కదా? ఆవిడ దేవుణ్ణి నమ్ముకున్నాక ఎంతో మార్పు వచ్చిందండి. ఆ కుటుంబము దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ఎంతో మార్పు కనబడుతూ ఉంది. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వాళ్ళలో ఎంత తగ్గింపు వచ్చిందో, వాళ్ళు దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత ప్రభుకి ఇష్టమైనటువంటి రీతిలో అని చెప్పి మనం చూస్తూనే చెప్తాం, అవును కదా? చెప్పండి. ఇక్కడ ప్రభు అంటున్నాడు ఏం క్రియలు విడిచిపెట్టేయాలంట? నిర్జీవ క్రియలు, జీవం లేని క్రియలు. ఏమండి, జీవం లేని క్రియలు విడిచిపెట్టాలంటండి. దేవుని స్తోత్రం. జీవము లేని క్రియలు విడిచిపెట్టి జీవము కలిగిన క్రియలతో నడుస్తూ ఆయన అంటాడు, ఇదిగో ఏం పొందాలి అంటే మారు మనసు పొందాలి నీవు. హల్లెలూయా. చాలా అద్భుతమైన విషయం అండి. చాలా చక్కని మాటలు ప్రియులారా. నిజంగా యేసు ప్రభువు ఆయన రక్షకుడండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. నా సాక్ష్యం చెప్తూ ఉంటాను నేను. చనిపోవాల్సిన నన్ను దేవుడు బ్రతికించాడు. రోజు రోజుకి చచ్చిపోతాను అనుకునే నన్ను యేసు ప్రభువు ఆయన సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత దేవుడు నాకు ఏమిచ్చాడు అంటే జీవాన్ని ఇచ్చాడండి. హల్లెలూయా. నాలో ఉన్న నిర్జీవం అంతా పోయింది, ఇదిగో దేవుడు జీవాన్ని ఇచ్చాడు. హల్లెలూయా అని నేను చెప్పగలను. ఎందుకంటే ఆ ప్రభుని ఎలా చెప్పినా ఆయన రుణం తీర్చలేమండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, హృదయపూర్వకంగా ఆయన వైపు చూస్తేనే దేవుని వాక్యం చెప్తుంది నీ శ్రమలు, నీ కష్టాలు ఇలా ఉండవు. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉంది కొన్ని సంవత్సరాలు ఆయన్ని వెంబడించి మరలా లోకంలో కలిసిపోవడం కాదు. కానీ దేవుని వాక్యం చెప్తూ ఉందండి. చాలామంది ఇలా అనుకునేవారు,
ఏది ఏమైనా శ్రమ వచ్చినా కష్టం వచ్చినా నువ్వు బాప్తిజం తీసుకున్న రోజున తీసినటువంటి చేసిన వాగ్దానం మర్చిపోకూడదండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. చాలామంది కలిసిపోయి లోకంలో మరలా వారు చేయరాని క్రియలు చేస్తూ అదే అన్న మార్పు అంటారా? కాదండి, అది వద్దంటున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. కొంచెమే కదా, ఈ ఒక్కసారే కదా అనుకుంటున్నావు, కానీ ప్రభు వాగ్దానం. ప్రియ సహోదరుడా సహోదరి, ఆయన అంటున్నాడు, ఆ నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందు. సరైనటువంటి మార్పు పొందితే ఆ పరలోక రాజ్యానికి ఏమవుతావు? అర్హుడు, హక్కుదారువు. దేవుని స్తోత్రం. ఆయన అంటాడు, వారు ఏ దేశమందు పిల్లరా, బైబిల్ గ్రంథములో మనం చూస్తే ఎన్నో మన విశ్వాసములో ఏమవ్వాలి అంటే స్థిరత్వం కలిగిన వారిగా ఉండాలి. హల్లెలూయా. ఇంకొక మాట మనం చదువుదాం. ఎన్నో మాట అండి ఇది? బైబిల్ చెప్తా ఉంది. 4వ మాట, పిల్లరా నిర్జీవ క్రియలను విడిచిపెట్టి మారు మనసు పొందు. 5వ మాట మనం చూద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 9వ వచనం 10వ వచనం. పిల్లరా 2వ కొరింథీయులకు రాసిన పత్రిక బైబిల్ చెప్తా ఉంది చాలా చక్కని మాట. 7వ అధ్యాయము 9వ వచనం. చూడండి, ఏ దుఃఖం కావాలంటే మనిషికి చెప్పాలి మీరు, దైవ చిత్తానుసారమైన దుఃఖము, రక్షణార్థమైన మారు మనసు. ఏ మనసు అంట? ఏ దుఃఖం? దుఃఖాల్లో చాలా ఉన్నాయి ఏమండి. ఉత్తినే దుఃఖం వచ్చేస్తూ ఉంటుంది. ఎప్పుడు? బాధ వచ్చినప్పుడు. చెప్పాలి మీరు, వింటున్న వారులారా, దుఃఖాల్లో చాలా దుఃఖాలు ఉన్నాయి. కొంచెం బాధ వస్తే దుఃఖం వస్తుంది, కొంచెం ఏదైనా ములుగుచ్చుకుంటే దుఃఖం వస్తుంది, ఇంట్లో ఏదైనా సమస్య వస్తే దుఃఖం వస్తుంది. అవును కదా చెప్పండి? దుఃఖాలన్నీ మామూలే. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, పిల్లరా దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసు కలుగజేస్తుందటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అందుకని ఆయన చెప్తున్నాడు, దైవ చిత్తానుసారమైన మార్పు రావాలి నీలో, దుఃఖం పుట్టాలి నీలో. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎప్పుడైతే దైవ చిత్తానుసారమైన దుఃఖము నీలో కలిగిందో, పరివర్తన నీలో వచ్చిందో, ఆ ప్రభుని నువ్వేం చేస్తావు చెప్పండి? అలంకరించుకుంటావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత అర్థం ఉందండి ఆ మాటల్లో? సహోదరుడా, వింటున్న సహోదరి, ఏ దుఃఖం కలిగి ఉన్నావు? ఇంకొక మాట మనం చదువుదాం. మారు మనసు. చూడండి, మారు మనసు ఏం పుట్టిస్తుందంట? గట్టిగా చదవాలి. దుఃఖం పుట్టిస్తుందంటండి. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఎంత అర్థం ఉందండి ఏమండి? బుడబుడు దుఃఖాలు తీకిండి అంటారు. ఆ దుఃఖాల వల్ల ఏం ప్రయోజనం అంటే, కోపతాపాలు, సిరాకు పరాకులు, పరిస్థితులు, మార్పులు, గొడవలు, కజ్జాలు తప్ప ఏమీ రాదు. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖము ఏం కలిగిద్ది అంటే మారు మనసు కలిగిద్దటండి ఆ మనిషికి. దేవుని స్తోత్రం కలిగిన గాక. లోక సంబంధమైనటువంటి దుఃఖం మరణానికి కలగజేస్తుందటండి. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఎంత అర్థం ఉందండి ఆ మాటల్లో? ఎంత గొప్ప దేవుడు సహోదరి. కాబట్టి సరైన మారు మనసు పొందు, సరైన మార్పు చెందు, ప్రభు కోసం బ్రతుకు. కష్టం వచ్చిందా? ఒకవేళ తింటాకేమీ లేదా? రుణభారాలతో ఉన్నావా? పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతలేదని చింతపడుతున్నావా? ఉద్యోగాలు రాలేదని చింతపడుతున్నావా? నీ దుఃఖము దేవునితో ఇదిగో వాగ్దానం పెనుగులాడు. గొప్ప మారు మనసు నీ కుటుంబానికి వస్తుంది. అదే గొప్ప ఆశీర్వాద ఐశ్వర్యము. దేవుని వాక్యం చెప్తా ఉందండి. అలాంటి కార్యాలు ఆయన చేయబోతున్నాడు. కాబట్టి ఏం పొందాలి? సంవత్సరాలు జరుగుతూ ఉండగా దేవుని వాక్యం చెప్తా ఉంది. ఇంకొక మాట, అపోస్తుల కార్యం చూడండి 20వ అధ్యాయం 21వ వచనం.
తొందరగా చదవాలి. అపోస్తుల కార్యము 20వ అధ్యాయము 21వ వచనంలో మరియు చూడండి, దేవుని ఎదుట మారు మనసు పొంది, దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవునితో ఏం చేయాలంటే, దేవునిలో ఏముంచాలి అంటే విశ్వాసం ఉంచాలంటండి. మారు మనసు పొందాలి, విశ్వాసం ఉంచాలి. లాస్ట్గా లూకాసు వార్త 13:3 వచనం చదువుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్. లూకాసు వార్త 13:3 వచనం. మారు మనసు పొందవలని ఎడల, అదండి చాలు. అది కావాలా, ఇది కావాలా? సహోదరుడా, సహోదరి, వింటున్న ఈ వర్తమానం చూస్తున్న ప్రియ సహోదరి, కుటుంబమా, బైబిల్ చెప్తా ఉంది, మారు మనసు పొందితేనే సరి, లేకపోతే నశించిపోతాం. నశించిపోవటం ఇష్టమా? మారు మనసు పొంది ఆశీర్వదించబడటం ఇష్టమా? మారు మనసు పొంది ఆశీర్వదించబడటానికి దేవుడు నీ కుటుంబాన్ని కోరుకుంటున్నాడు. దేవుడి మాటలు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ఇంటున్న వారిలారా, వర్తమానం చూస్తూ ప్రియ సహోదరి, మీరు అలాగే ప్రార్థనలో ఏకీవించండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన దేవా, నీకు వందనాలు. మార్పుల్లో చాలా రకాలైన మార్పులు ఉన్నాయి. సరైన మార్పు పొందితేనే సరి, లేకపోతే నువ్వు నశిస్తావు. నశించడం మంచిది కాదు, కానీ ఆశీర్వదించబడటం మంచిదని ఈరోజు మీరు మాతో మాట్లాడారు ప్రభువా. ఇంకా లోకంలో ఎంతమంది అలా నశించిపోతున్నారు. లోకమంది ఇదిగో లోకములో ఇదే బాగుందని అనుకునే వారితో నువ్వు మాట్లాడు ప్రభువా. అయ్యా, ఇదిగో దేవా, వారిని ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకముగా దీవించమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఈ దైవ సన్నిధి మినిస్ట్రీ ద్వారా ఇంకా అనేక కార్యాలు జరిగించి నాయన, ఈ వర్తమానం వింటున్న ప్రియ ప్రతి ఒక్కరికి కూడా నీ ఆశీస్సులు మెండుగా దయచేయండి. ఎవరిని మీరు ఒట్టిగా విడిచిపెట్టద్దు ప్రభువా. ఇదిగో నాయన, అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా ఉన్నావు, కానీ ఇప్పుడైతే ఆలస్యం చేసేవాడు తప్పగా వచ్చును అని చెప్పావు. కొంతమంది ఆలస్యమని ఎంచుకొని లోకములో, శాపములో, పాపములో వారి పనుల్లో మునిగిపోతే, కానీ తప్పకుండా వస్తానని ఆయన వాగ్దానం చేసావు గనుక ప్రతి కుటుంబాన్ని మార్చి రక్షించి నీ వైపు నడిపించమని అయ్యా, ఈ కుటుంబంలో ఉన్న ప్రతి వేదన, దుఃఖము, బాధలు, చింతలు సంతోషంగా మార్చి కుటుంబాన్ని సమృద్ధిగా ఆశీర్వదించమని యేసయ్య నామములో ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా నిండి వందనాలు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని నామానికి ఎన్నో వందనాలండి. దైవజనుల అమ్మగారికి, అయ్యగారికి, దైవ సేవకులకి, అమ్మగారికి, అయ్యగారికి, చిన్న అయ్యగారికి కూడా వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి నేను ఇక దైవ సన్నిధికి వచ్చే కొద్ది వారాలు అయ్యిందండి. అయితే అంత క్రితం నేను మిషన్ టైలర్నండి. నాకు కాళ్ళు చాలా నొప్పులండి. కాళ్ళు వాపులు వచ్చేసి ఇంతంత లావుగా ఉంటాయండి. నేను అసలు ఒక మెట్టి కూడా దిగలేనండి. ఇలా పట్టుకుని నన్ను మా అబ్బాయి కానీ మా అమ్మాయి కానీ దింపేవారు. ఏం బరువులు కూడా నేను మొయ్యలేకపోయిద్దానండి, అసలు లేవలేకపోయిద్దానండి. వచ్చిన 2-3 వారాలు కూడా నేను ఇక్కడ స్టూల్ మీద కూర్చున్నాను. అసలు లేవలేని స్థితి అండి నాది. అసలు అడుగులు వేయలేకపోయిద్దానండి. మోకాళ్ళు సహకరించే కాదు, నడుము సహకరించేది కాదు. నడవలేని పరిస్థితుల్లో మన దేవుని సన్నిధికి వచ్చానండి ఇక్కడికి నేను. అయితే ఇప్పుడు నేను కింద కూర్చుంటున్నానండి. కింద కూర్చొని దేవుని వాక్యం వింటున్నాను. మరి మెళ్ళ కూడా ఇలా పైకి చూడలేకపోయిద్దానండి. ఇప్పుడు కూడా చాలా బాధలండి, వాపులు. సాయంత్రానికి ఇంత వాపు వచ్చేదండి మెడ నాకు. దేవుడు బాగు చేస్తాడండి అయ్యగారు నన్ను ఇక్కడికి వచ్చాక. మోకాళ్ళు నొప్పులండి, చాలా విపరీతమైన బాధలు. దాని నుంచి కూడా దేవుడు నన్ను విడిపించాడు. నేను క్రిందకు వచ్చి దేవుని వాక్యం వింటున్నానండి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉందండి. దేవుడి చిన్న సాక్ష్యం దేవుడి